అందులో భాగంగా ఇల్లందు శాసనసభ నియోజకవర్గానికి కూడా దాదాపు ఒక 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చి వారం రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. అందుకే ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల గురించి ఆలోచన చేసి అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు భద్రాచలం వరకు అవతల ఉన్నటువంటి కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరుల గురించి కూడా ఆలోచన చేసి ఆనాటి సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ROFR పట్టాలకి సంబంధించినటువంటి భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా గమనించాం. వాళ్ళు సాగు చేసుకోవడానికి కరెంట్ లైన్ వేసుకుందామనంటే అడవిలోంచి లైన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అటవీ శాఖ అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాం. అడవుల్లో సాగు చేసుకున్నటువంటి ఆ పేద కుటుంబాలు గత ప్రభుత్వం వాళ్ళు ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి చేసినటువంటి దుష్టాంతాల్ని గమనించి ఈరోజు పేదల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని రేపు పొద్దున 18వ తారీఖు నాడు నాగర్ కర్నూలు శాసనసభ, నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంతో చివరికి ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు సంబంధించిన భూములు వ్యవసాయం చేసుకోవటానికి ఉచితంగా బోర్వెల్స్ వేయటమే కాకుండా దానికి సోలార్ పంపును కూడా పెట్టి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చి వాటితో పాటు హార్టికల్చర్ శాఖతో మాట్లాడి కావలసిన మొక్కలు కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్లతో వ్యవసాయం చేపించే కార్యక్రమంతో పాటు ఇంటర్నల్ గా క్రాప్ కూడా వేసుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఆదాయం వచ్చేటట్టుగా ఇంకా లోతుగా అధ్యయనం చేసే అవసరమైతే ప్రతి 3 నెలలకి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా 2-3 రకాలైనటువంటి క్రాప్ ప్యాటర్న్ తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి 3.5 లక్షల ఎకరాలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది 12,500 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ ట్రైబల్ భూములకి ఇట్లా వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన విధంగా చేసినటువంటి చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిరి జల వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలాగే కస్తూర్బా కావలసినటువంటి పోడు భూముల సమస్యలపై కస్తూర్ నగర్ లో విజిట్ చేశాం గతంలో. ఆ భూములకు సంబంధించి కూడా ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 9,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడేది పేద మధ్యతరగతి కుటుంబాలకి. ఈ 12,500 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటి గిరి జల వికాసం కూడా పేద గిరిజన కుటుంబాలకి ఉపయోగపడతాయి. అట్లాగే 22,500 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లు కూడా పేద కుటుంబాలకి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా పేదల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం. దానితో పాటు మీ అందరికీ నేను స్పష్టంగా మరొక విషయం చెప్పదలుచుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల వరకు మీరు కరెంటు వాడుకుంటూ ఉంటుంటే ఉచితంగా కరెంటును ఇస్తామని చెప్పి పేదవాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85-90%
ప్రతి గ్రామంలో పేదవాళ్ళు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు. వాళ్ళ బిల్లంతా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించుకోవడానికి వేసుకున్నటువంటి బోర్వెల్స్కి ఇచ్చే కరెంటు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం 12,500 కోట్ల రూపాయల్ని రైతుల తరఫున బోర్వెల్స్ కోసం కరెంటు వాడుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. రైతులు కరెంటు శాఖ కట్టేటువంటి డబ్బులతో పాటు 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేశాం. అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడిలోంచి ఈ పేదలకు ఉపయోగపడేటువంటి పథకాల్ని రచించి పెద్ద ఎత్తున మేము ఖర్చు పెడతా ఉన్నాం.